బహుశా ఇంకా లేవలేదు అనుకుంటా, అయితే కాల్ చేసి లేపుతాము అని కిరణ్ సుమితకు కాల్ చేశాడు. కాల్ చేస్తే ఎవరితోనో మాట్లాడుతోంది. ఏంటి, ఎప్పుడూ 8 వరకు లేవదు, ఈరోజు మాత్రం అప్పుడే ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతోంది. చూద్దాం, తిరిగి కాల్ చేస్తుందో లేదో అని వెయిట్ చేస్తున్నాడు. గంట అయింది, కాల్ రాలేదు. మళ్ళీ కాల్ చేశాడు. ఈసారి సుమిత కాల్ లిఫ్ట్ చేసి, హలో కిరణ్, ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను, మళ్ళీ చేస్తాను అని కాల్ కట్ చేసింది. అప్పుడు కిరణ్ మనసులో, రోజంతా కాల్ మాట్లాడితే మరి లేట్ అవ్వదా? నిన్న రాత్రి కూడా 9 నుండి 0కే వాట్సాప్లో గుడ్ నైట్ చెప్పింది. కాని అర్ధరాత్రి 12కి వాట్సాప్లో లాస్ట్ సీన్ చూపిస్తోంది. మొత్తానికి ఏదో జరుగుతోంది. ఏంటా అని ఆలోచిస్తున్నాడు. కిరణ్ హైదరాబాద్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. సుమిత బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తోంది. ఒక రోజు సుమిత తన తండ్రికి ఒంట్లో బాగోలేదని హాస్పిటల్కి తీసుకొచ్చింది. అప్పుడు మొదలైంది వీళ్ళిద్దరి పరిచయం. కిరణ్ మాటలకు సుమిత ఇంప్రెస్ అయింది. అలా ఒకరిపై ఒకరు ఇష్టంతో ఫోన్ నంబర్లు ఇచ్చుకున్నారు. ఆ రోజు నుంచి ప్రతిరోజూ కాల్స్, మెసేజ్లు చేసుకునేవారు. వీళ్లు కలిసి ఇప్పటికే 3 నెలలు అయింది. కిరణ్కి సుమిత మీద ఒక అనుమానం మొదలైంది. ఆమె వాట్సాప్ ప్రొఫైల్ పిక్లో ఎప్పుడూ అబ్బాయిల ఫోటోలే ఉండేవి. ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే, తమ్ముడితో అని చెప్పేది. అంత అర్ధరాత్రి వరకు తమ్ముడితో మాట్లాడటం ఏంటి అని కిరణ్ అనుమానం మరింత పెరిగింది. దాంతో కిరణ్ ఆమెకు కాల్స్ చేయడం తగ్గించాడు. కిరణ్ ఫ్రెండ్స్ కూడా, సుమిత మంచిది కాదు, ఎంతైనా ఆమె సిటీలో ఉంటోంది, మీరు ఒక్కసారే కలిశారు కదా, ఆమెతో మాట్లాడటం తగ్గించు, నీకు మంచిది అని చెప్పారు. వాళ్ల మాటలు విని కిరణ్ సుమితతో మాట్లాడటం మానేశాడు. 3 రోజుల క్రితం సుమిత ఒక అబ్బాయి చెయ్యి పట్టుకుని ఉన్న ఫోటో కిరణ్కి పంపింది. అది చూసిన కిరణ్కి బుర్ర మొత్తం పాడైపోయింది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇంతలా మారిపోయి మోసం చేస్తుందని అనుకోలేదు. తనే జీవిత భాగస్వామి అని ఎన్నో కలలు కన్నాను. ఒక్కసారిగా అవన్నీ కుప్పకూలిపోయాయి అని భరించలేకపోయాడు. కోపం తలకెక్కి, వెంటనే సుమితకు ఫోన్ చేసి, ఎక్కడ ఉన్నావు అని గట్టిగా అడిగాడు. నీవు ఆడదానివి అని గుర్తుందా, లేక మర్చిపోయావా అన్నాడు. దానికి సుమిత, నీవు ఏం మాట్లాడుతున్నావు, నీకు ముందే చెప్పాను, వాళ్ళు నా ఫ్రెండ్స్. నీవు ఏదో ఊహించుకుంటే అది నా తప్పా? అయినా నీవు తాగి మాట్లాడుతున్నావా? ఇదేనా నా మీద నీకున్న నమ్మకం? వచ్చే వారం హైదరాబాద్ వచ్చి నీకు సర్ప్రైజ్ ఇచ్చి నీతో గడుపుదామని బస్ టికెట్ కూడా బుక్ చేసుకున్నాను. కానీ నీవు నా గురించి ఇంత చీప్గా మాట్లాడుతున్నావు. ఒక అమ్మాయి ఉద్యోగంలోకి వచ్చాక నలుగురితో మాట్లాడాలి, కలిసి ఉండాలి. నీవు డాక్టర్ వై ఇంత చీప్గా ఆలోచిస్తావని అనుకోలేదు. నా పేరెంట్స్ని వదిలి ఇంత దూరం వచ్చి జాబ్ చేస్తున్నాను అంటే, అది నా ఫ్యామిలీ కోసం, ఎంజాయ్ చేయడానికి కాదు. ఆఫీస్లో అందరితో కలిసిపోవాలి. ఇక్కడ అందరూ నన్ను చెల్లిలా చూస్తారు. నీలాగా ఆలోచించేవాళ్లు ఇక్కడ ఎవరూ లేరు. నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను. నీవు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావో అప్పుడే మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక తాగింది చాలు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పి ఫోన్ కట్ చేసింది. అప్పుడు కిరణ్కి తాను అనుమానం పెంచుకుని ఎంత తప్పుగా ఆలోచించాడో అర్థమైంది. కొంత సమయం తర్వాత సుమిత తను బుక్ చేసిన బస్ టికెట్ వాట్సాప్లో పంపింది. లేనిపోని అనుమానాలు పెట్టుకుని ఆమెను ఇన్ని రోజులు ఎంత బాధపెట్టాను అని కిరణ్ కుమిలిపోయాడు. ఎటువంటి బంధంలో అయినా నమ్మకం ముఖ్యం. ఎప్పుడైతే అనుమానం అనే విత్తనం ఇద్దరి మధ్య మొదలైందో, అప్పుడే ఆ బంధం విడిపోవడానికి కారణం అవుతుంది.